ఏమండి, మీ గర్భాన పుట్టినటువంటి పిల్లలు తప్పు చేస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి? ముందుగా బుజ్జగించి చెబుతారు. మరలా వాడు చేసాడు అనుకోండి, ఎందుకు చేసావు, చెయ్యొద్దు అంటారు. మరలా చేసాడు అనుకోండి, వార్నింగ్ ఇస్తారు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ చేసాడు అనుకోండి, బెత్తం వాడతారు. అంటే మీ గర్భాన పుట్టిన మీ పిల్లలు తప్పు చేసినప్పుడు వారిని మార్చడానికి మీరు శిక్షించడం ఎంత న్యాయం అని మీరు అనుకుంటారో, అలాగే తప్పు చేస్తున్నటువంటి మనుషులైనటువంటి మన అందరినీ కూడా సమయం సందర్భాన్ని బట్టి చేసే తప్పులకు దేవుడు వేస్తున్న శిక్షను దాన్ని మనం ఎలా తీసుకోవాలన్నప్పుడు తండ్రి మార్చుకోవడానికి వేసే శిక్ష అని మనం అనుకోవాలి. అంటే మనుషులందరినీ ఆయన ఏం చేస్తున్నాడు అనమాట, ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన శిక్ష అందరి మీదకి వస్తుంది. ఏమండి, మనకు కూడా శిక్షలు పడతాయి అన్నప్పుడు పడతాయి. కానీ మనం ఏమనుకుంటాం అంటే కొన్ని సందర్భాల్లో శిక్ష పడినప్పుడు అది దేవుడు మనం చేసినటువంటి తప్పును బట్టి వేస్తున్న శిక్ష అనేది మనం గుర్తించకపోగా మనం ఎలా మాట్లాడుతామో తెలుసా? నేను భక్తిపరురాల్ని, నాకు వచ్చింది శిక్ష కాదు పరీక్ష, లేదంటే అపవాదు నన్ను శోధిస్తుంది అని చెప్పి దానికి